హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో B12 లోపాన్ని అధిగమించేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో ఎంతోమందిని, అంటే అత్యధిక శాతం మందిని ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య B12 విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు. అసలు మన శరీర మానసిక ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలు చాలా చాలా అవసరం. ఈ పోషకాల్లో స్థూల పోషకాలు చాలా అవసరము, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా చాలా చాలా అవసరం. స్థూల పోషకాల్లో కార్బోహైడ్రేట్సు అంటే పిండి పదార్థాలు, అదేవిధంగా మాంసకృతులు అంటే ప్రోటీన్స్, అదేవిధంగా ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా స్థూల పోషకాల కింద వస్తాయి. సూక్ష్మ పోషకాలు అంటే మన దేహానికి చాలా తక్కువ పరిమాణంలోనే అవసరమైనటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఈ సూక్ష్మ పోషకాల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్, అట్లే మరి మినరల్స్, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఇలాంటివన్నీ కూడా ఐరన్, ఇలాంటివన్నీ కూడా సూక్ష్మ పోషకాల కింద వస్తాయి. సో ఈ సూక్ష్మ పోషకాల పాత్ర కూడా చాలా చాలా ముఖ్యంగా మనకి దేహానికి ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట. ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్లో B1, B2, అదేవిధంగా B5, B6 ఇలాంటి విటమిన్స్తో పాటు మరి B12 విటమిన్ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా నీటిలో కరిగేటువంటి విటమిన్లు. ఈ B12 లోపమే మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా కలుగుతూ ఉందన్నమాట. ఈ B12 యొక్క విటమిన్నే న్యూరో ప్రొటెక్టివ్ విటమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే నరాలకు అత్యంత శక్తిని కలుగజేసేందుకు ఉపయోగపడేటువంటి విటమిన్లలో చాలా చాలా ప్రధానమైనటువంటి విటమిన్ B12 విటమిన్ కాబట్టి దీన్ని న్యూరో ప్రొటెక్టివ్ విటమిన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా తెలివితేటలు, మేధాశక్తి ఇలాంటివి బాగా ఉండేందుకు, అట్లే రక్త తయారీకి, రక్తం ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క B12 విటమిన్ చాలా చాలా ముఖ్యం. మరి ఈ B12 విటమిన్ లోపం వల్ల అనేక లక్షణాలు మనకు కలుగుతుంటాయి. అంటే మానసికమైన లక్షణాలు కలుగుతుంటాయి, శారీరకమైన లక్షణాలు కలుగుతుంటాయి. ఉదాహరణకి ఈ B12 లోపం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు సర్వసాధారణంగా కలుగుతుంటాయంటే దృష్టికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మతిమరుపు వస్తూ ఉండడము, అట్లే కొంతమందిలో మరి ఆ శరీర ప్రకృతి కాకుండా మరి శరీర ప్రకృతి అలాంటి లేకపోయినప్పటికీ మరి మధ్యలో ఈ యొక్క విటమిన్ లోపం వల్ల కోపము, చికాకు, విసుగు రావడము, అదేవిధంగా దృష్టికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అదేవిధంగా వాసన శక్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, నాలిక రుచిని గ్రహించడంలో ఇబ్బందులు ఉండడము, నాలిక మీద తరచుగా పుళ్ళు అంటే నోటి పూత అంటారు కదా, ఆ విధంగా వస్తుండడము, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి లక్షణాలు కలుగుతుంటాయి. అంతేకాకుండా మరి ఆకలి మందగించిపోవడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, కొంతమందికి వాంతులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఆవులింత, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఇలాంటి అనేక రకాల లక్షణాలతో పాటు మరి కాళ్ళు చేతులు లాగుతుండడము, పిక్కల నొప్పులు ఉండడము, అదేవిధంగా మరి ఈ జాయింట్ పెయిన్స్ ఉండడము, ఇలాంటి లక్షణాలు కూడా కొంతమందిలో కలుగుతుంటాయి. అంతేకాకుండా కాళ్ళు చేతులు మంటలు ఉండడము, తిమ్మిర్లుగా ఉండడము, మరి వెంట్రుకలు రాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండడము, ఇలాంటి గోర్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, ఇలాంటి సమస్యలు కూడా మరి B12 లోపం వల్ల కలుగుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి B12 లోపము దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల కొంతమందిలో మరి వయసు వచ్చిన తర్వాత ఆల్జీమర్స్ అంటే డిమెన్షియా అంటే ఈ మతిమరుపు అనేటువంటి ఈ యొక్క సమస్య కూడా కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే దీన్ని న్యూరో ప్రొటెక్టివ్ విటమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క B12 విటమిన్ లోపానికి కారణాలు ఏంటంటే పోషకాహార లోపం కారణం కావచ్చు, అదేవిధంగా ఆల్కహాల్ సేవన కారణం కావచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వాడకం కూడా ఈ యొక్క B12 లోపానికి కారణం కావచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి లైఫ్ స్టైల్ డిజార్డరు మధుమేహము, లేదా షుగరు, లేదా డయాబెటీస్ మెలిటస్. ఈ షుగర్ వ్యాధిలో మరి తప్పని పరిస్థితుల్లో వైద్యులు మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని సూచిస్తూ ఉంటారు అనమాట. అంటే దానికి ఉన్నటువంటి ఆ అనుకూలమైనటువంటి అంశాలు, దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు అలా ఉంటాయి కాబట్టి మరి మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వైద్యులు సూచించినప్పుడు తప్పని పరిస్థితుల్లో వాడినప్పుడు ఆ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధం యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా మరి B12 లోపాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా
ఈ అనేక రకాలైన కారణాల వల్ల ఈ B12 లోపాలు కలుగుతుంటాయి. ఈ B12 సర్వసాధారణంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్లు, అదేవిధంగా మటను, చికెన్ ఇలాంటి వాటిలో B12 ఎక్కువగా ఉంటుంది అనమాట. శాకాహార పదార్థాల్లో వెజిటేరియన్ ఫుడ్లో చాలా చాలా తక్కువ ప్రమాణంలో ఉంటుంది. మనకు సరిపడినంత కూడా ఉన్నదని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది. మరి సర్వసాధారణంగా నిజంగా ఆలోచన చేస్తే మన ప్రేవుల్లోనే మంచి బ్యాక్టీరియా బాగున్నటువంటి వాళ్ళలోనే ప్రేవుల్లోనే సహజ సిద్ధంగా తనకు తానే ఈ మంచి బ్యాక్టీరియా B12ను ఉత్పత్తి చేస్తుంటాయి అన్నమాట. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాల రీత్యా ప్రేవుల్లో మరి అలాంటి B12 ఉత్పత్తి కాకపోవడం చేతనే మరి శాకాహారులకు కానివ్వండి, మాంసాహారులకు కానివ్వండి B12 లోపం కలుగుతుందన్నమాట. కాబట్టి ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాని ఎప్పుడైతే వృద్ధి చేయగలుగుతామో అప్పుడు మనకి ఈ యొక్క సమస్య నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క B12 లోపాన్ని అధిగమించేందుకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఇలాంటివి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే వీటిల్లో B12 పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలో మరి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఔషధాలకు కూడా B12 లోపాన్ని తగ్గించేందుకు, B12 లోపాన్ని సరిచేసేందుకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ తత్వాలు ఉన్నట్లు నిరూపితమైంది. ఉదాహరణకి మామిడికాయ జీడి పొడి మనకి మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే సీజన్లో మామిడికాయలు లేదా మామిడి పళ్ళు తెచ్చుకొని దాన్ని పగలగొట్టేసేసి, అంటే ఆ విత్తనాన్ని పగలగొట్టితే లోపల జీడి ఉంటుంది కదా, ఆ జీడిని ముక్కలుగా చేసి ఎండించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని జల్లించేసేసి దాన్ని నిల్వ ఉంచుకొని రోజు ఒక టీ స్పూన్ ప్రమాణంలో ఏదో ఒక పద్ధతిలో, అంటే పాలల్లో కలిపి తీసుకోవడం కానీ, మజ్జిగతో కలిపి తీసుకోవడం కానీ, లేకపోతే మనం అన్నం తినేటప్పుడు అన్నంలో కలిపి తీసుకోవడం కానీ, లేకపోతే స్మూతీ ఇలాంటి వాటిల్లో కలిపి తీసుకోవడం కానీ, అదేవిధంగా మరి ఫ్రూట్ జ్యూసెస్లో కలిపి తీసుకోవడం కానీ, ఇలా ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క మామిడి జీడి పొడిని మనం తీసుకోవచ్చు. లేదంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలా లేదంటే కేవలం ఒక 100 ml లేదా 200 ml నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా రోజు కనీసం 5 గ్రాముల చొప్పున మామిడి జీడి పొడిని వాడుకోవడం వల్ల కూడా ఈ యొక్క B12 లోపం నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఆధునికంగా మనకు దొరికేటువంటి ఈ యొక్క B12కు సంబంధించినటువంటి రసాయనిక ఔషధాలు కూడా చాలా ఖరీదుతో కూడినటువంటివి. కాబట్టి మరి మీరు క్యాప్సూల్స్ వాడుకోండి, ట్యాబ్లెట్స్ వాడుకోండి, ఇంజెక్షన్స్ వాడుకోండి, ఇవన్నీ కూడా ఖరీదైనటువంటివి. అంతేకాకుండా మరి ఎక్కువ రోజులు వాడాలన్నా కూడా మరి చాలామందికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ఆ యొక్క B12 లోపం నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మామిడి జీడి దొరకనటువంటి వాళ్ళకి మరొక ప్రత్యామ్నాయం కూడా చెప్తాను చూడండి. స్వచ్ఛమైనటువంటి గేదె పెరుగు 150 గ్రామ్స్ తీసుకోండి. ఈ గేదె పెరుగు 150 గ్రామ్స్లో ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు సోపు గింజలను వేయించి చేసినటువంటి పొడి కలిపేసేయండి. ఈ పొడి కలిపిన తర్వాత దాన్ని రోజు ఒక డోసు కింద తీసుకుంటూ ఉండండి. ఈ విధంగా వాడుకోవడం వల్ల కూడా మరి ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాకి ఈ సోపు గింజల్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడి మంచి బ్యాక్టీరియా వేల సంఖ్యలో, మిలియన్ల సంఖ్యలో బాగా అభివృద్ధి చెంది దానివల్ల B12 సహజసిద్ధంగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా నేను ఇంతకుముందే చెప్పినట్లు మరి పెరుగులోనే సహజసిద్ధంగా మరి B12 ఉంది. కాబట్టి B12 వెంటనే మనకు ఉపయుక్తకరంగా పనిచేసేందుకు పెరుగు ఉపయోగపడుతుంది. మరి మనం ఈ పెరుగులో సోంపు గింజల పొడి కలుపుతున్నాం కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఈ సోంపు గింజలు ఉండడం చేత అది ఈ యొక్క మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి ఆ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి B12 అనేది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి వీటిపైన సదవగాహన కలిగి ఉండి మనం వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే B12 లోపం నుంచి చాలా చక్కగా బయటపడవచ్చు. B12లో కలిగేటువంటి ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా సులువుగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.